హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. డిఎస్సికి సంబంధించి జిఆర్ఎల్ అనేది ఈరోజు 12 గంటలకు రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు కానీ లేదంటే రేపు కానీ ఈ జిఆర్ఎల్కి సంబంధించి ఏ డిస్టిక్ది ఆ డిస్టిక్ విద్యాశాఖ కార్యాలయాలకు పంపించడం జరుగుతుంది. 1:3లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆయా జిల్లాల డిఈఓల నుంచి ఎస్ఎంఎస్ రూపంలో కానీ లేదంటే ఈమెయిల్ రూపంలో కానీ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మెసేజ్ ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు ఏవేవంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డైట్ లేదా బిఎడ్ మెమో, తర్వాత ఈ అన్ని మెమోలతో పాటు 1 నుంచి డైట్ కానీ బిఎడ్ కానీ అప్పటి వరకు బోనోఫైడ్లు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు, వీటన్నిటితో పాటు ఒక 2 సెట్ల జిరాక్స్లను గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయించుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నిటిని తీసుకెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది. ఎక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో మీకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గాబరా అనేది పడకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సిన డాక్యుమెంట్లను సమకూర్చుకొని విజయవంతంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పూర్తి చేసుకొని మీ యొక్క విలువైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించి భవిష్యత్తులో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులుగా సెలెక్ట్ కాబడిన మీ అందరికీ నా శుభాకాంక్షలు.